అందరికీ నమస్కారం. ఈరోజు మనం కుంభరాశి వారికి మార్చి 21వ తేదీన శుక్రవారం నాడు వీరికి ఎటువంటి దినఫలితాల ప్రకారం ఎటువంటి శుభ అశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, అలాగే కుంభరాశి వారి యొక్క జాతకంలో రేపటి రోజున ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని రేపటి రోజున మీరు తీసుకోబోతున్నారు. ఆ నిర్ణయం దేని పట్ల, అలాగే దేని గురించి మీరు తీసుకోబోతున్నారు, అలాగే ప్రతికూలమైనటువంటి సమయాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవతారాధన చేసుకోవాలి, ఇటువంటి విషయాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. అయితే అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మొట్టమొదటిసారిగా కుంభరాశి వారు చూస్తున్నట్లయితే సపోర్ట్ చేయండి. ఇక కుంభరాశి వారి గురించి తెలుసుకోబోయే ముందు చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. ఎటువంటి సమస్య ఉన్నా కానీ, వివాహ సమస్య, సంతాన సమస్య, వ్యాపార సమస్య, ఏ సమస్యకైనా 100% శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని మనకు పూజల రూపంగా కానీ పరిహార మార్గంగా కానీ తెలియపరుస్తారు. సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ 9030108299. ఇక ఇప్పుడు కుంభరాశి వారికి మార్చి 21వ తేదీన శుక్రవారం నాడు వీరి దినఫలితాలను కనుక గమనించినట్లయితే రేపటి రోజున వీరు విజయోత్సవాలను అలాగే సంబరాలను చేసుకోవాల్సినటువంటి ఆనందకరమైనటువంటి రోజుగా మీరైతే పొందబోతున్నారండి. ఇప్పటి వరకు కుంభరాశి వారు అనుభవించినన్ని కష్టాలు మరి ఏ రాశి వారు కూడా అనుభవించలేదేమో అన్నట్లుగా మీకు సమస్య తర్వాత సమస్య, ఎన్నో సమస్యల్లో మీరైతే కూరుకుపోతూ అయితే ఎప్పటికీ కూడా ఆ సమస్య నుండి బయటకు పడలేక ఏం చేయాలనేది అర్థం కాక చాలా ఎక్కువగా సమస్య తర్వాత సమస్య మిమ్మల్ని పలకరిస్తూ ఉన్నటువంటి సమయంలో కూడా మీరైతే ఎప్పుడూ కూడా ఒకరిని మోసం చేయడం కానీ, లేదంటే ఎవరిని కూడా కించపరచడం కానీ ఇలాంటివి ఏమీ చేయకుండా మీ పని మీరు సక్రమంగా సాగించుకుంటూ వెళ్తున్నారండి. ఏం జరిగినా కూడా అంతా భగవంతుడిపై భారం వేసి మీ పనులు మీరు చక్కగా అయితే చేసుకుంటూ వెళ్తున్నారు. అయినప్పటికీ కూడా మీకు దైవం యొక్క అనుకూలం అయితే కొంచెం తక్కువగా ఉండడం వల్ల కుంభరాశి వారికి కొంచెం సమస్యలు అయితే ఎక్కువగా ఉన్నాయనే చెప్పుకోవాలి. అయితే రేపటి రోజున మాత్రం మీ జీవితంలో ఒక మలుపు తిరగబోయేటటువంటి రోజుగా మీరైతే తెలుసుకోవాలి. ఎందుకంటే రేపటి రోజున మీకు సంబంధించినటువంటి మీకు ఎన్నాళ్ళ నుండో చిక్కుముడుల్లో చిక్కుకొని ఆ యొక్క సమస్య నుండి ఒక కొలికి రాలేక బాధపడుతూ ఉండేవారు చాలామంది ఉండుంటారు కదా. ఆ రాశివారు కుంభరాశి వారు ఏం చేయాలి, అలాగే రేపటి రోజున ఏం చేయకూడదు అనేటటువంటి విషయాలు కూడా మీకైతే పూర్తిగా ఈ వీడియోలో తెలియపరుస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ తోబుట్టువులతో కానీ, మీ స్నేహితులతో కానీ మీ యొక్క సంతోషాన్ని వారితో పంచుకొని చాలా ఎక్కువగా మీరు సంతోషించబోతున్నారనే చెప్పుకోవాలి. అలాగే రేపటి రోజున మీరు స్వీట్లు కూడా సిద్ధం చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే మీరు వినబోయేటటువంటి శుభవార్త మీ జీవితంలో ఇప్పటి వరకు కనీ విని ఎరగనటువంటి ఆశ్చర్యంతో కూడినటువంటి శుభవార్తను రేపటి రోజున మీరైతే సాయంత్రం లోపు అయితే రిసీవ్ చేసుకుంటారు. అలాగే ఈ సంతోషంలో మీ తోబుట్టువులతో కలిసి మీరు చాలా ఎక్కువగా సంతోషంగా, ఆనందంగా కాసేపు సమయాన్ని కూడా గడుపుతారు. అలాగే మీ యొక్క ఆర్థిక పరిస్థితి కూడా రేపటి రోజున మెరుగవుతుంది. అలాగే మీ యొక్క సరదా స్వభావం సామాజిక సమావేశాల్లో మంచి పేరు పొందేలా చేస్తుందండి. మీరు ప్రతిరోజు కూడా మీకు ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ పైకి ఎవరికి కూడా చెప్పుకోకుండా అందరితో కూడా సరదాగా ప్రతి ఒక్కరితో కూడా ఆనందంగా గడుపుతూ ఉంటారు. మీకున్నటువంటి కష్టాలను బయటకు చెప్పుకొని ఎవరి ముందు కూడా తక్కువ కాకూడదు అనేటటువంటి ఉద్దేశంతో మీకు ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా బయటకు ఎవరికి కూడా చెప్పుకోకుండా మీ లోపలే మీరే ఏదైనా ఒక కష్టం వచ్చినా, సమస్య వచ్చినా దానికి పరిష్కారం మీరే కనుక్కుంటారు. లేదంటే మీ సన్నిహితులు బాగా సన్నిహితంగా ఉండేటటువంటి వారి దగ్గర చెప్పుకొని కొంచెం ఏదైనా సలహా తీసుకుంటారే తప్ప ఎవరికి కూడా కుంభరాశి వారు తగ్గరండి, నెక్కరు. అసలు ఏ సమస్య వచ్చినా కూడా, ఎటువంటి సమస్య వచ్చినా కూడా మీలోనే దాచిపెట్టుకొని కుటుంబ సమస్యలను సైతం వీరే పరిష్కరిస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరితో కూడా మీరు పైకి మాత్రం అందరితో సరదాగా గడుపుతూ ఉంటారు. కాబట్టి ఎదుటి వ్యక్తులకి మీరు చేసేటటువంటి ఆ సరదా స్వభావం ఎదుటి వారికి ఆకర్షణీయంగా ఉంటుంది. అలాగే మీతో పాటు వారు ఇంకొంచెం టైం స్పెండ్ చేసే విధంగా మీరైతే ప్రతి ఒక్కరిని కూడా ఆప్యాయతతో, ప్రేమానురాగాలతో పలకరిస్తూ ఉంటారు. దీనివలన మీ యొక్క మీకు హితం కోరేవారు కూడా మిమ్మల్ని ఎప్పుడూ కూడా మీతో కొంచెం సేపు మాట్లాడితే బాగుండు అనే విధంగా ఎదుటి వ్యక్తులు కోరుకుంటారనమాట. ఆ విధంగా ప్రతి ఒక్కరిని కూడా సరదాగా చాలా చక్కగా ఆప్యాయత అనురాగాలతో పలకరిస్తూ ఉంటారు. అలాగే కాకపోతే కుంభరాశి వారు పైకి చూడటానికి ఎలా ఉంటారంటే కొంచెం గంభీరంగా ఉంటారు. అలాగే ఎదుటి వ్యక్తులు వీరితో మాట్లాడాలన్నా కూడా కొంచెం భయపడే విధంగా పైకి అలా ఉన్నప్పటికీ కూడా వీరు చాలా సున్నితమైనటువంటి స్వభావంతో ఉంటారు, మృదువైనటువంటి స్వభావంతో ఉంటారు. ప్రతి ఒక్కరిని కూడా, సమాజంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా, ఆఖరికి పేదవాళ్ళను కూడా చాలా చక్కగా ఆప్యాయంగా
ఆప్యాయంగా పలకరించేటటువంటి స్వభావం కుంభరాశి వారిది. అలాగే వీరి ముందు ఎవరైనా కానీ కష్టంలో ఉన్నా కానీ లేదంటే ఒక బాధను అనుభవిస్తున్నా కానీ వీరు చూస్తూ అస్సలు ఊరుకోలేరండి. వీరికి తగినటువంటి సహాయాన్ని ఏదో ఒక రూపంలో అంటే వస్తు రూపేణ ధన రూపేణ వారికి తప్పకుండా అయితే ఆ సహాయాన్ని అందేంత వరకు నిద్రపోరు. వీరి దగ్గర ఉందా లేదా అనేది అనవసరం వీరికి. వారు ప్రస్తుతం ఎలా ఉన్నారు, వీరిని ఏదైనా ఒక సహాయాన్ని అడిగారా, లేదంటే రోడ్డుపైన ఎవరైనా పేదవారు కనిపించడం, లేదంటే ఆకలికి ఎవరైనా అంటే కొంచెం భిక్షాటన చేసేవాళ్ళు ఉంటారు కదా, అలాంటి యాచకులు ఎవరైనా కనిపించినా కానీ వీరిని చూస్తూ అస్సలు ఊరుకోరండి. వారికి అప్పటికప్పుడే ఏదో ఒక సహాయాన్ని వీరి దగ్గర ఉన్నా లేకపోయినా వారికైతే అందిస్తారు. అంత మంచి స్వభావం కలిగిన వారు ఈ యొక్క కుంభరాశి వారు. అయితే వీరికి మాత్రం అంటే తీరనటువంటి కష్టాలతో సమస్యలతో కొంచెం దైవానుగ్రహం కొంచెం తక్కువగా ఉండడం వల్ల ఏంటంటే వీరు ప్రతిరోజు కూడా కొన్ని ఇబ్బందులను అయితే ఎదుర్కొంటూ ఉన్నారు. అంటే వారి వారి సమస్యలను బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది కదండి. కుంభరాశి వారు అందరికీ కూడా ఒకే సమస్య అయితే ఉండదు కాబట్టి ఎవరి కుటుంబంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయో మనం కూడా చెప్పలేము. అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి కూడా ఎటువంటి సమస్యలతో ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతో బాధపడుతూ ఉండేవాళ్ళు ఉంటారు. కొంతమందికి ఉద్యోగం రాలేదని బాధ, కొంతమందికి ఆర్థిక అభివృద్ధి సరిగా లేదనేది బాధ, కొంతమందికి ఎంత సంపాదించినా కూడా ఆ డబ్బు అనేది నిలకడగా నిలవకపోవడం వల్ల కొన్ని సమస్యలు, ఇబ్బందులు, ఇలా అనారోగ్య సమస్యలు, ఇవన్నీ కూడా ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉండేవాళ్ళు. అసలు ఆ సమస్య అనేది తీరకుండా బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే కొంతమంది ఏంటంటే ఈ రాశి వ్యక్తులకు దైవకృప కొంచెం తక్కువగా ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే మీ పనుల్లో మీరు బిజీగా గడుపుతూ ఉన్నారు, కానీ దైవానుగ్రహం పొందేందుకు మీరు ఎటువంటి ప్రయత్నాలు అనేవి చేయడం లేదు. కాబట్టి దైవానుగ్రహాన్ని పొందేందుకు మీరు తప్పకుండా ఏదో ఒక ప్రయత్నం అయితే చేయాలని, మనం నిద్ర లేచింది మొదలు సాయంత్రం పడుకునేంత వరకు మన పనులు ఎక్కడైనా ఏ రోజైనా ఆపం కదా. తప్పకుండా మనం ఈ పని చేస్తేనే సాయంత్రానికి మనం కొంచెం ఏదైనా ఒక రూపాయి మనకు ముడుతుంది. కాబట్టి దానివల్ల మనం తినగలుగుతున్నాము అనేది మనకు ఆలోచన విధానం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల కొంచెం నిద్ర లేచినప్పటి నుంచి ఏదో ఒక పనికి మనం ఒత్తిడి పెరిగేసి ఆ పనిలో నిమగ్నమై ఉంటాం. కాబట్టి ఇది కూడా అంతేనండి. మనం ఒకటి పెట్టుకోవాలి, ఒక టైం అంటూ పెట్టుకోవాలి. ఇది ఈ సమయంలో దైవానికి సంబంధించినటువంటి సమయంగా భావించి ఈ సమయాన్ని దైవానుగ్రహం కోసం పొందేందుకోసం పూజలు, పునస్కారాలు, దేవాలయాలను సందర్శించుకొని రావటం, ఇలా దైవనామస్మరణ చేసుకోవడం, ఇలాంటివి భగవంతుడికి కేటాయించి ఒక సమయం అంటూ ఒక రోజు మొత్తం మీద ఒక 10 నిమిషాలైనా సరే దైవానికి తప్పకుండా మనమైతే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడే మనకి ఎటువంటి సమస్య ఉన్నా కూడా భగవంతుడు కూడా ఇలా అనుకుంటాడు, ఈరోజు నా బిడ్డ నాకు ఈ విధంగా చెప్పాడు, తనకున్నటువంటి సమస్య గురించి నాతో చెప్పాడు, కాబట్టి అతనికి ఉన్నటువంటి సమస్యను అతనికన్నా కూడా ముందుగా ఆ సమస్య అతనికి రాకుండా నేనే మధ్యలో అడ్డుగా నిలిచి ఆ సమస్యను ఎట్లాగైనా సరే అతని నుండి దూరం చేయాలనేటటువంటి భావన ఎదుటైనటువంటి భగవంతుడికి కూడా ఉండాలి. ఆ విధంగా మనం కనీసం పూజ చేయాలని లేదండి, కనీసం దేవాలయానికి వెళ్ళి స్వామిని సందర్శించేటటువంటి అవకాశం కూడా లేకపోతే మనసులోనైనా సరే ఓం నమ శివాయ అని అనుకున్నా కూడా వచ్చేటటువంటి నష్టం లేదు, ఓం నమో వెంకటేశాయ అని అనుకున్నా కూడా వచ్చేటటువంటి నష్టం లేదు. మన పని మనం చక్కగా చేసుకుంటూనే మనసులోనైనా సరే దైవనామస్మరణ చేస్తూ ఉన్న వారికి భగవంతుడు ఎప్పుడూ కూడా తోడుగా అండగా నిలబడి ఉంటాడంట. నిజం చెప్పాలంటే ఎన్నో పూజలు, వ్రతాలు, అలాగే దైవ దర్శనాలు చేసిన వారందరికంటే కూడా మనసులో ఎవరైతే నిత్యము కూడా ఆయన్ను మననం చేసుకుంటూ ఉంటారో వారి పట్ల భగవంతుడు ఎప్పుడూ కూడా కృపాకటాక్షాలను కురిపిస్తూనే ఉంటాడు అనేది నగ్న సత్యం. ఇక రేపటి రోజున మీరు నిజంగా నక్కతోక తొక్కినట్లే అని అనుకోవచ్చు. అదృష్టంతో మీకు పట్టినటువంటి ఆ యొక్క దురదృష్టం అంతా కూడా తొలగిపోయి మీకు ఆనందంతో తాండవిచ్చేటటువంటి లక్ష్మీదేవి శుక్రవారం నాడు మీ చేతి నిండా కూడా ధనరేఖ వచ్చేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అంటే ధనం అంటే ఒకేసారి కోట్లుగా వచ్చి మీ చేతిలో పడతాయని అర్థం కాదండి. మీకు సంబంధించినటువంటి విధంగా మీ ఇంట్లోకి సంబంధించినటువంటి సమస్యలను తొలగించే విధంగా మీ చేతిలో డబ్బు అయితే, అంటే మీ కష్టం అంటే మీరు ఎప్పటి నుంచో కష్టం చేసి డబ్బు రాక మీ చేతికి ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళు ఉంటారు కదా, ఆ విధంగా మీ కష్టానికి సంబంధించినటువంటి ధనం అయితే మీ చేతికి రేపటి రోజున అందబోతుందనే చెప్పుకోవాలి. ఇక రేపటి రోజున మీరు చేయవలసినటువంటి పనులు ఏమిటి, చేయకూడనటువంటి పనులు ఏమిటి అంటేనండి, కొంచెం ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. అలాగే సన్నిహితులతో అంటే మీ ఇంట్లో జరిగేటటువంటి విషయాలు ఏవి కూడా బయట చెప్పుకోకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే రేపటి రోజున వారు ఏదైనా మీ గురించి కొంచెం దుష్ప్రచారం చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా కుటుంబ సమస్యలు కానీ ఇలాంటివి వెల్లడి చేయొద్దు. అలాగే రేపటి రోజున మీరు చేయాల్సినటువంటి పని నవగ్రహ ఆరాధన చేసుకోండి. శుక్రవారం లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల మీకు ఇంకా ధన సమస్యల పరంగా ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారో అటువంటి వారికి కూడా రేపటి రోజున ధనానికి సంబంధించినటువంటి సమస్యలు ఎటువంటివి కూడా మిమ్మల్ని బాధించవు. అమ్మవారికి సంబంధించినటువంటి అష్టోత్తరాలను ఇలాంటివి చదువుకోవడం వలన అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది. ఇక రేపటి రోజున శుక్రవారం కాబట్టి అమ్మవారికి తీపిని ఏదైనా కానీ ఒక చిన్న బెల్లం ముక్కనైనా సరే అమ్మ ముందు నివేదించండి. తప్పకుండా మీ మనసులో ఉన్నటువంటి కోరికను అమ్మకు సంకల్పం చేసుకొని చెప్పండి. మీకు ఏ సమస్య ఉన్నా కూడా తొందరలోనే
తప్పకుండా తీరిపోతుంది. ఇక రేపటి రోజున మంచి మంచి శుభవార్తలు కూడా మీరు వినేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటే అన్ని రంగాల వారికి మీరు ఏ రంగానికి సంబంధించిన వారైతే ఆ రంగానికి సంబంధించినటువంటి శుభవార్త అంటే ఒక చిన్న శుభవార్త అయినా కానీ మీరు వినేటటువంటి ఛాన్సెస్ అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి రేపటి రోజున ఏం జరుగుతుందో తెలుసుకున్నారు కదండి. మరలా తిరిగి మరొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.